హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఉల్లాకు పెసరపప్పు అండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. బాగా అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పసుపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మొత్తం మిరపకాయలతోటేనండి. కారం ఎక్కడ యాడ్ చేయము, సో అందుకే నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లాకు బాగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ కట్ చేసిన ఉల్లాకుని అందులో వేసేయాలండి. అవి వైట్గా కొంచెం ఆనియన్ అండి, అది చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి కూడా అందులోనే వేసేసాను. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి. ఒకసారి కలుపుకుందాము. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లాకు ఎంతమందికి ఇష్టం అండి? ప్లీజ్ కామెంట్ మీ. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయింది కదా అండి. ఇప్పుడు ఇందులోకి 10 నిమిషాల ముందే నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న పెసరపప్పుని బాగా కలుపుకోవాలండి. ఇది చపాతీకి, రొట్టెకి బెస్ట్ కాంబినేషన్ అండి. పూరికి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇలా కలుపుకున్న పప్పులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీ పప్పు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ పప్పు ఉడికిందండి. ఇంకొంచెం ఉడకాలి. ఇంకా వాటర్ కంటెంట్ ఉంది కదా అండి, ఇంకొంచెం ఉడకాలి. ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ నా వీడియోస్ మీరు గమనించుంటే, నా వీడియోస్లో ప్రతి కర్రీలో నేను ఆయిల్ ఎక్కువ వాడనండి. తక్కువ ఆయిల్లో అన్నీ ఎక్కువ మట్టుకు గిన్నెలో వండడానికే ట్రై చేస్తానండి. కుక్కర్ కూడా మోస్ట్లీ యూజ్ చేయనండి. పప్పుకు అట్లాంటి వాటికి తప్పదు అంటే తప్ప నేను యూజ్ చేయనండి. ఇట్లా గిన్నెలో చేసిన వాటికి కుక్కర్లో వండిన దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పప్పు మగ్గించుకుందామండి మూత పెట్టి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే పప్పు అన్ని సైడ్లు బాగా ఉడికింది కదా అండి. మొత్తం బాగా ఉడికింది. ఇప్పటివరకు సాల్ట్ యాడ్ చేయలేదు కదండి మనము. ఇప్పుడు పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కదా అండి. మూత పెట్టి మగ్గించినప్పుడే కొంచెం చిక్కగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు. నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, ఉప్పు మొత్తం కలిసేలాగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి యాడ్ చేయాలండి. కసూరి మేతి ప్రతి దాంట్లో వేయడానికి, తినడానికి ట్రై చేయండి. అది చాలా మంచిదండి కసూరి మేతి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి కావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, టేస్టీ సింపుల్గా ఉల్లి ఆకు పెసరపప్పు కర్రీ అండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా మంచివండి. ఇలా దేంట్లో ఒక దాంట్లో మిక్స్ చేసుకొని తినడానికి ట్రై చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియో.